శ్రీరాముడు రామేశ్వరంలో తాను స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణంలో ఉందా? ఇది ఒక తేనె తుట్ట లాంటి ప్రశ్న. అంటే బాగా తేనె పట్టిందనుకోండి, దాని దగ్గరికి ఎవరి సహాయం లేకుండా తేనెటీగలకి తేనె తుట్ట దగ్గరికి వెళ్ళి ఇలా హలో బాగున్నారా అని చెప్పి కదిపించడం, ఇట్లా చెయ్యి కదిలిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈగలు లేచిపోతాయి, వీడి ముఖమో మొత్తం అంతా కుట్టి పడేస్తాయి. ఎట్లాంటి ప్రశ్న ఇది. ఎందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం కింద చెప్తున్నారు ఈ ప్రశ్నకి. శ్రీరాముడు శివలింగాన్ని స్థాపించాడా లేదా అని. సరే, మనం ఉన్న విషయం ఆవిష్కరిద్దాం. పెద్దలు ఏం చెప్పారు, వాల్మీకి ఏం చెప్పాడు, అది మనకు ప్రమాణం. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో 126వ సర్గలో 16-17 శ్లోకాల్లో దీనికి జవాబు ఉన్నది. నేను యథాప్రకారంగా చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని ఆ రావణాసురుడి సంహారం తర్వాత పుష్పక విమానం ఎక్కించి అయోధ్యకి తిరిగి తీసుకొస్తూ ఉండగా ఇలా కిందకి చూపిస్తూ, ఇదిగో ఇది 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 ఇక్కడ నేను కూర్చున్నాను, ఇక్కడ మేము అందరం ఉన్నాము అంటే సీతమ్మ వారికి తెలియదు కదా, ఇదిగో ఇది సముద్రము అని చెప్తూ సీతమ్మ వారికి వివరాలు చెప్పుకుంటూ వెళ్తుంటాడు ఆ విమానంలో. చెప్తూ ఇలా కిందకి చూపించి ఇది రామసేతు. ఈ వాల్మీకి మహర్షి మాటలే మీకు చెప్తున్నాను. ఈ రామసేతు దగ్గరే నేను మహాదేవుణ్ణి పూజ చేశాను అని రాముడు సీతమ్మ వారితోటి చెప్తాడు. 16-17 శ్లోకాల్లో ఇక్కడ దీన్ని పట్టుకున్నారు. మహాదేవుడికి పూజ చేశాడు కాబట్టి మహాదేవుడికి రాముడు పూజ చేశాడని చెప్పి వాల్మీకి స్వయంగా చెప్పించాడు. అక్కడ శివలింగాన్ని పూజ చేశాడని ఏమీ లేదు, మహాదేవుడికి పూజ చేశాడు. మహాదేవుడికి పూజ అంటే ఏంటి? శివలింగం. కాబట్టి శివలింగం పెట్టి అక్కడ రాముడు సీతమ్మ వారి కోసం ఆ లంక మీదకి దండయాత్రకి వెళ్ళేటప్పుడు సేతు నిర్మాణానికి ముందు చక్కగా అక్కడ మహాదేవుడి యొక్క పూజ చేశాడు, శివలింగార్చన చేశాడు రాముడు అని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. రామాయణానికి రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి సంస్కృతంలో. అంటే రామాయణ శ్లోకాల్లో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలియచేసేటువంటి వ్యాఖ్యలు. అందులో తిలక వ్యాఖ్య అని ఒకటి ఉంది. తిలక వ్యాఖ్యలో కూడా ఈ సేతు నిర్మాణానికి ముందే సముద్రుడికి రాముడు వారు పూజ చేశాడు, ఈ శ్లోకం ఆధారంగా మనం చెప్పచ్చు అని ఆయన రాశారు. కూర్మ పురాణం అని ఒక పురాణం, కూర్మ పురాణంలో కూడా ఇదే వ్యాఖ్యానం ఉంది. పద్మ పురాణం అని ఇంకొక పురాణం ఉంది. ఆ పద్మ పురాణంలో ఇది కాదు, మొత్తం అయిపోయిన తర్వాత రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మహత్యా పాతకం పోవటానికి, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి బ్రహ్మహత్యా దోషం పోవటానికి రాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ పూజ చేశాడు, అదే ఈ రామేశ్వరం శివలింగం అని పద్మపురాణంలో ఉంది. రామాయణానికి మందరము అని చెప్పి ఒక గొప్ప వ్యాఖ్య రాశాడు వాసుదాసు గారు అని, చాలా ప్రసిద్ధి పొందింది. ఆయన అంటారు, ఇక్కడ మహాదేవ శబ్దానికి అసలు శివుడు అని అర్థం కాదు, మహాదేవ శబ్దానికి సముద్రుడు అని అర్థము. కాబట్టి ఇక్కడ సముద్రానికి బదులుగా అంత పెద్ద సముద్రానికి పూజ చేయలేడు కాబట్టి రాముడు ఇక్కడ సముద్రానికి బదులుగా దానికి ప్రతీకగా ఇక్కడ ఏదో చిన్న విగ్రహం లాంటిది ఏదో పెట్టుకొని అక్కడ సముద్రుడికే పూజ చేశాడు. అక్కడ మహాదేవం అంటే సముద్రుడు అనే అర్థం తీసుకోవాలి, శివుడు అనే అర్థం తీసుకోవద్దు. రాముడు శివుడికి అసలు పూజే చేయలేదు అని వాసుదాసు గారు అనేటువంటి ఆయన మందర వ్యాఖ్యలో చెప్పారు. సరే, రామేశ్వరం దగ్గరికి మనం వెళ్తే ఇప్పటికీ కూడా, ఇక దాంతో మనం ముగిద్దాం. రామేశ్వరం దగ్గరికి వెళ్తే ఇప్పటికీ 2 శివలింగాలు కనపడతాయి. రాముల వారు ప్రతిష్టాపించినటువంటి ఆనాడు సేతువు దగ్గర పెట్టినటువంటి చిన్న లింగం ఒకటి, అలాగే పెద్దది. ఈ రెండిటికి కూడా ఈనాటికి కూడా రామేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. సరేనండి, ఇన్ని చెప్పారు. ఇప్పుడు అసలు ఇందులో ఏది నిజం, మనం ఏది నమ్మాలి? మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది. దీనికి జవాబు ఏంటంటే, ఎవరికి వాళ్ళు బుద్ధితోటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో విష్ణువు గొప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, శివుడు గొప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
కాబట్టి తమ తమ సిద్ధాంతాలకు అనుసారంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్నే మహాభారతంలో ధర్మరాజు గారు కూడా చెప్పాడు, ఉన్న సత్యం ఒక్కటే, కానీ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. మహాజనో ఏన గతః సపంధాః. నీ మనస్సుకి నీ బుద్ధికి ఇదిగో ఫలానా వాడు చెప్పింది నిజమే అని అనిపిస్తే, నీ అనుభవంతో నీ ధ్యానంలో అనిపిస్తే దాన్ని నువ్వు నిజంగా భావించు. అది దీనికి జవాబు.